సార్ అది ఏంటి సార్ ఈ బుక్ మై షో వివాదం మీరు మాట్లాడటం నిజంగా అలా జరుగుతుందా? డబ్బులు ఇస్తేనే వాళ్ళు రేటింగ్స్ ఇవ్వటం, అంతేనండి. రివ్యూస్ ఇవ్వటం? డబ్బులు ఇస్తే రేటింగ్స్ కాదండి. హ్మ్. దే మేడ్ ఎ ప్యాకేజ్ డీల్ అవుట్ ఆఫ్ థింగ్స్. ఓహో! అంటే పైకి రావాలంటే గనక కొంత ఇవ్వాలి. స్పాన్సర్డ్ ఇది కావాలంటే కొంత. హ్మ్. ఇదేమవుతుందంటే కామన్ ఆడియన్స్ తెలియదు కదా. అవును. సో ఫస్ట్ వచ్చిన సినిమా అంటే ఓహో ఇది బాగుంది సినిమానేమో అవును. అలా అనుకుంటారు. దానికోసం అని చెప్పి మాలో మాకు కాంపిటీషన్ పెట్టారు. ఓహో! సార్ మాలో 100 ఉండొచ్చండి. ఎవడో బయటోడు వచ్చి మమ్మల్ని ఆ! ఇచ్చేస్తానంటే మీ మధ్య గనక పోటీ పెట్టడం, మీ మధ్య గొడవ పెట్టడం ఏంటి? ఇప్పుడు చూసారు కదా. అవును. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఎవరైనా సరే అవును. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరున్నారు, మేమున్నాం. సార్. మన మధ్య ఏమున్నా సరే అవును. సాయంత్రం ఫైనల్‌గా వచ్చేసరికి కుటుంబం. కుటుంబం అండి. హ్మ్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అంత బాగానే ఉంటాం. బయట వాళ్ళు వచ్చి మన మీద డబ్బు చేసుకుంటా హ్మ్. వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ ఇస్ మేకింగ్ మోర్ దెన్ దట్ బిఎంఎస్ ఇస్ మేకింగ్ హ్మ్. ఇన్ మెనీ మూవీస్. ఓకే. ఐ కెన్ షో ద ఎగ్జాంపుల్స్. ఓకే. అది చేసినప్పుడు మేము అడిగింది ఒకటే, హ్మ్. తగ్గించమన్నాం. సరే ఆడి ఇష్టం తగ్గిస్తాడు, లేకపోతే రేపు వేరే యాప్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చింది, ఇంకా 4 వస్తాయి. అవును. అది వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై, వి కాంట్ టాక్ అవును. అబౌట్ దట్. హ్మ్. ఇంకోటి అడిగింది ఏంటంటే, మీరు ఇలాంటి ఇవన్నీ తీసేయండి, ఈ రేటింగ్లు ఈ గోలంతా తీసేయండి. హ్మ్. ఎందుకంటే దానికోసం అని చెప్పేసి టీమ్స్ని హైర్ చేసి ఓకే. ఆ లైక్లు పెంచటాలు ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు పోటీ పడుతున్నారు. ఇట్స్ బిజినెస్ అగైన్. అర్థమైంది సార్. అర్థమైంది. సో అది తీసేస్తే మాకు గొడవ ఉండదు కదా అంటే, మేము హ్మ్. చేయం, మా రూల్స్ ఎప్పుడు అవేమో కుదరవు. అయిపోయింది. ఆ! మా మీద బతుకుతా అవును. మేము అడిగిన ఒక చిన్నది కూడా నేను ఇవ్వలేనని చెప్పి వెళ్ళానండి. ఆ మీటింగ్లో మొత్తం అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓకే. బుక్ మై షో నిర్వాహకుడు. హ్మ్. ఎవరో వచ్చారు. అదే ఆళ్ళు వాళ్ళు వాళ్ళు మీరన్నట్టు వాళ్ళ రిప్రజెంటేటివ్. అవునండి. సో వాళ్ళకంత ఉన్నప్పుడు అవును. మనం ఎందుకు తగ్గాలి? ఇప్పుడు కంటెంట్ ఉన్న మాకెంత ఉండాలండి. అవును. అండ్ నవ్ వీ వాంట్ టు షో దట్ తెలుగు ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ యునైటెడ్. యెస్. అవును. ఏమనుకున్నా సరే ఫైనల్గా దే ఆర్ యునైటెడ్. అవును. అండ్ వీ షోడ్ అయిపోయింది. హ్మ్. ఇది ఒకటి స్టార్టింగ్ ఒకటే, రేపు పొద్దున ఇంకా ఇది కూడా చేస్తాం. అవును. మేము అడిగింది చిన్నది కదా, అవును. తప్పు చేయొద్దండి. బికాస్ అండ్ పీపుల్ ఆల్సో షుడ్ నో అండి. హ్మ్. ప్యాకేజ్ ఇస్తే ₹1,00,000 ఇస్తే ఒకటి ఉంటుంది, 2 అవును. లక్షలు ఇస్తే ఒకటి ఉంటుంది. ఆ రేంజ్లో ఉన్నాయి. అవును. అవతల మోసపోతున్నారు కదా, ఆడియన్స్ అంటే మోసపోతున్నారు మీరన్నట్టుగా కదా. దాన్ని బట్టి పాయింట్లు ఇవ్వటం, దాన్ని బట్టి రివ్యూ ఇవ్వటం. Yeah. యాక్చువల్‌గా నేను కొందరిని చూసా. రివ్యూ చూసుకొని ఎళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉంటారండి. ఎవరో దానికి దాకా 4.5 ఎందుకండి, ఇచ్చారు, దీనికి 3.5 ఇచ్చారు అంటే యావరేజ్ అంట. ఇట్లా అవును. అనుకుంటున్నారు. అసలు పబ్లిక్. ఎవరో దాకా ఎందుకండి, మనమైనా సరే అవును. గబుక్కుని అక్కడ చూసామనుకోండి, బాగా తక్కువ ఉందనుకోండి, ఏమో లేదు తర్వాత చూడొచ్చు అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది సైకలాజికల్గా. అవును. సో అది ట్రై చేశారు, హ్మ్. కుదరదు, దగ్గర నుంచి అయిపోయింది.